ప్రస్తుతం కొలికిబడి ఉన్నారు. సార్ ఏంటి సార్ నిన్న జగన్ పల్నాడు పర్యటన ఎట్లా తీసుకుంటారు, ఇద్దరు చనిపోవటాన్ని ఎట్లా తీసుకుంటారు? రాజకీయాల్లో ప్రజల అధికారంలో ఇచ్చిన వాళ్ళు పరిపాలన చేయాలి, ప్రజల చేత తిరస్కరించబడ్డ వాళ్ళు నిర్ణయాత్మకమైన అలాగనే పాజిటివ్గా ప్రతిపక్ష పాత్ర పోషించాలి, కన్స్ట్రక్టివ్ అపోజిషన్. కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా, ప్రజలు తిరస్కరించిన ఎన్నికలైన 5-6 నెలలైన వెంటనే బయటకు వచ్చి మళ్ళీ హింసా రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో అలజడి సృష్టించి ఏదో విధంగా అధికార పార్టీని కూటమిని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. మరోపక్క గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం మొత్తం తిరిగి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేసి ప్రపంచ స్థాయి కంపెనీలని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి మేము మేనిఫెస్టోలో చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని 5 సంవత్సరాలు చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారం రాకుండా ఏం చేయాలో ప్రజలు ఎన్నికల్లో మళ్ళీ తీర్పునిస్తారు. సార్ అంటే సంవత్సరంలోనే కూటమి మీద భయంకరమైన వ్యతిరేకత ఉంది. సో ఇటీవల జరుగుతున్న సభలే దానికి కారణం అంటున్నాడు కదా జగన్. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా రాని జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ చేసే మంచి పనుల్ని ఒప్పుకోడు. అదే సమయంలో ఎక్కడ వీలైతే అక్కడ బురద చల్లటానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ దశలో జగన్మోహన్ రెడ్డి విమర్శలకి విలువ లేదనేది నా అభిప్రాయం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి సరైన రీతిలో బుద్ధి చెప్తాం. ఫ్యాక్షనిజంతో కూడుకున్న రాజకీయ వ్యవహారాన్ని జగన్ నడిపిస్తున్నాడని చెప్పి కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కావచ్చు, ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అంటున్నారు.